మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ హృదయ కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మన హృదయ కాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుస్తున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడదమ్మకి ఏర్పాటు చేసిన వాక్య భాగము ఆది కాండము 26వ అధ్యాయము 16 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 26వ అధ్యాయము 16 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అబీమెలెకుకు మరి ఇస్సాకుకు మరి కలిగిన ఆ యొక్క భేదాభిప్రాయాలు అంటే, ఇస్సాకు తాను ఎప్పుడైతే తాను వ్యవసాయం చేయడం ప్రారంభించాడో, విస్తారమైన పంటలు పండడం, అనేకమైన రీతిలుగా ఆశీర్వదింపబడము, మరి ఆనాడు ఎవరైతే ఫిలిస్తీయులు ఉన్నారో వారు దాన్ని చూసి ఓర్చుకోలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఫిలిస్తీయులు మరి ఇస్సాకు యొక్క సంపద మీద వారికి ద్వేషం కలిగి మరి అబీమెలెకుతో వారు తెలియజేసినప్పుడు అబీమెలెకు వచ్చి ఇస్సాకును తన ప్రదేశం నుంచి తన ప్రాంతం నుంచి పంపిస్తున్నాడు. అందుకనే అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను. అక్కడి నుంచి ఇస్సాకు ప్రయాణమై గెరారు లోయకు వచ్చి అక్కడ తాను గుడారం వేసుకొని అక్కడ తాను నివసిస్తున్నాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి తవ్వించాను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటి పేర్లను పెట్టాను. ఇక్కడ అబ్రహాము ఏదైతే ఆనాటి పరిస్థితుల్లో మరి బావులు తవ్వించాడో, మరి అబ్రహాము మీద ఉన్న కోపంతో మరి ఫిలిస్తీయులు వాటన్నిటినీ పూడ్చిపెట్టేశారు. అంటే ఆ పూడ్చివేయబడిన బావులన్నిటినీ మరలా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వాటిని తిరిగి పునర్జీవాన్ని అంటే మళ్ళీ జలాలను అందులో ఊరడింప చేయాలన్న తలంపు కలిగి తన కుమారుడైన ఇస్సాకు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళబావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను అంటున్నాడు. అంటే ఏవైతే పూడ్చిపోయినవో ఆ పూడికలన్నీ మళ్ళా తీయించి, ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అంటే మృతి పొందిన అబ్రహాము మరి ఆ తరువాత అబ్రహాము యొక్క వాటిని వాళ్ళు నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో పూడ్చివేశారు. అయితే అతడు తన తండ్రి వాటి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ ఎలోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అంటే అవి తిరిగి మరలా వాటిని సిద్ధపరుస్తున్నప్పుడు జలలు అంటే ఆ దాహం తీర్చే ఆ యొక్క నీరు అక్కడ ఆ బావుల్లో కలిగినప్పుడు ఆ జలలు కలిగిన బావుల విషయంలో మళ్ళీ అక్కడ వాదం కలిగింది. ఏమని? ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ళు బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఇక్కడ ఎప్పుడైతే ఆ నీరు బయటకు వచ్చిందో వెంటనే ఇస్సాకు కాపర్లకి మరి లోయలో ఉన్న మరి జలాల కాపర్లకి
మధ్య వివాదం కలిగింది. ఎందుకని? ఆ నీటి కోసం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు గెరారు కాపురులు ఇసాకు కాపులతో జగన్మాడి ఈ నీరు మాదే అని చెప్పిన గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టింది. అంటే వారి మధ్య ఒక వివాదం ఏర్పడింది కాబట్టి దాన్ని బట్టి ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టి, ఏసేకు అనగా జగడమాడు అంటే వారిరువురు అక్కడ పొట్లాడుకున్న విధానాన్ని బట్టి దానికి ఏసేకు అని పేరు పెట్టాను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టాను. అంటే మరి ఒక బావి తవ్వినప్పుడు దానికి కూడా ఈ జగడాన్ని బట్టి, గొడవను బట్టి, వివాదాన్ని బట్టి మరి ఈ బావికి కూడా సిత్నా అని పేరు పెట్టారు. సిత్నా అనగా విరోధము అనే పేరు కలిగింది. అంటే ఈ జగడము, వివాదము మరి ఎప్పుడైతే మరి ఇస్సాకు యొక్క ఆ పనివారికి మరి దేవుడు అక్కడ ఆ యొక్క నీళ్ళ విషయంలో వారి మధ్యన ఆ జగడాన్ని బట్టి, గెరారు కాపురుల యొక్క జగడాన్ని బట్టి దేవుడు అక్కడ ఆ విషయాన్ని అక్కడ గుర్తు చేసి ఆయన అంటున్నాడు, వారు మరి ఒక బావి తవ్వినప్పుడు అనే విషయాన్ని చెప్పుకొచ్చి అక్కడ దాని కొరకు జగడమాడిరి కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక. అంటే ఆ తర్వాత మరలా మూడో బావిని మరి ఇస్సాకు తవ్వించాడు. దాని విషయంలో వారి మధ్య వివాదం లేదు కాబట్టి అందుకంటున్నాడు దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మాకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహాబోతు అను పేరు పెట్టెను. రహాబోతు అనగా ఎడము. అంటే దేవుడు ఈ వివాదాన్ని ఎవరైతే మరి దేవుని బిడ్డలుగా ఉన్న ఇస్సాకు యొక్క పనివారిని బట్టి, కాపర్లను బట్టి, గెరారు కాపర్లను బట్టి వారి మధ్య ఏర్పడిన ఈ యొక్క వివాదము పరిష్కరించబడాలి కాబట్టి వారిరువురు కుడియడములుగా చేయబడినప్పుడు అక్కడ దేవుడు ఈ నాలుగవ దాన్ని అక్కడ ఆయన ఏర్పరిచాడు. అందును బట్టే అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు నీ తండ్రి అయిన అబ్రహాము, అంటే దేవుడు తాను ఎలా కనుపరుచుకున్నాడంటే నీ తండ్రి చేత నీవు ఆశీర్వదింపబడ్డావు, నీ తండ్రిని నేను ఆశీర్వదించానని చెప్పి దేవుడికి గుర్తు చేస్తున్నాడు. 23లో ఆయన అక్కడ అంటాడు, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అంటూ నా దాసుడైన అబ్రహామునకు బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదని చెప్పాను. చూడండి, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు తన కుమారుడైన ఇస్సాకు కూడా దేవుడు అంటే వేవేల దీవెనలు, ఆశీర్వాదాలు యెహోవా వారి బిడ్డలకు అందించే విషయాన్ని ఇక్కడ మనము చూడగలం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేడు ఇస్సాకును కూడా ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని కొరకు, దేవుని యొక్క ఆలోచనల కొరకు ఎప్పుడైతే మనం జీవించడానికి ఇష్టపడతామో అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేడు తన కుమారుడైన ఇస్సాకును కూడా ఆశీర్వదించి విస్తరింపజేసి వారి కొరకు ప్రత్యేకతను దేవుడు అక్కడ కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అబీమెలెకు యొద్ద నుండి ఇస్సాకు వేరుపరచబడి తాను గెరారులో లోయలో తాను కాపురం ఉన్నప్పుడు అక్కడ కలిగిన పరిస్థితులన్నీ కూడా సరిచేయబడి
నేడు సమాధానం అతను పొందుకున్నాడు కాబట్టి యెహోవాకు అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అందుకనే అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావితవ్వారు. కాబట్టి ప్రార్థన యొక్క ప్రతిఫలము, ప్రార్థన యొక్క బలము నేడు ఇస్సాకు కూడా తన తండ్రి వల్లే కలిగిన వాడే, ఆశీర్వదింపబడ్డవాడే, దీవింపబడ్డవాడు. కాబట్టి నేడు అదే ప్రార్థన మనం కలిగి ఉంటే దేవుడు మనలను మన కుటుంబాలను కూడా ఆశీర్వదించి వర్ధిల్లజేసి తన కృపయందు విస్తరింపచేయనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీదైన సేవకులను, భక్తులను నీవు ఆశీర్వదించి దీవించి వర్ధిల్లజేసి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ఉంచావు. అబ్రహాము యొక్క మరణం తర్వాత తన కుమారుడిని ఇస్సాకును ఆశీర్వదించి దీవించి విస్తరింపజేస్తూ అయా వారి వారి పరిచర్యల్లో వారికున్న సంపదల్లో వారిని అనేక రెట్లుగా ఆశీర్వదిస్తూ దీవిస్తున్నావు. నేడు గెరారిలో తాను నివసిస్తూ ఆ లోయ గుండా తాను పొందుకున్న మరి తన తండ్రి తవ్వించిన బావుల నుండి మరలా తిరిగి జలాలు పొందుకుని నీ యందు విశ్వాసంలో నిలిచిన్నాడు. కాబట్టి నాయన నీవు నీ దాసునితో మాట్లాడిన విధానాన్ని బట్టి అతడు నీ కొరకు ఒక ప్రతిష్ఠితను అక్కడ ఒక బలిపీఠంను కట్టినవాడే అన్నాడు. కాబట్టి నాయన ఎవరు నీకు ప్రార్థన చేయవారే ఉంటారో వారి మొరలు ఆలకించి వారికి సహాయుడవయ్యండి, వారిని కాపాడే దేవుడవు. కాబట్టి నాయన నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు నాకును మాకును మీ కృపను అనుగ్రహించమని, ఈ దిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై ఉంచమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం చేత, ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని, నీ ఉన్నతమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున బలపరిచి భద్రపరచమని, దిన పరిచర్యల సేవలో మీరు మాకు తోడైండమని, ఈ పరిశుద్ధ గురువార దినాన్ని నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా నీ యందు జీవించుటకు బలపరుటకు నీ సహాయం దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక, ఆమేన్.